ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 10వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టే ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము. గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 6-7 వచనముల సమాహారము. నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్టసుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులున్నారు కదా. వాళ్ళెప్పుడు ఇంపైన మాటలు సేదదీర్చే మాటలు పలుకుతుంటారు. నీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు. అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కార్యకన్నీళ్లను తుడవడానికి సామర్థ్యం వాళ్ళకెలా వచ్చిందో నీకు తెలియదు. అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అందరికంటే ఈ వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని. వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ళ ఎదుటే భళ్ళున బద్దలైపోయిందొకనాడు. ఆటుపోటులను చవి చూశారు. వాడిపోతున్న తీగిల్ని చూశారు. మధ్యాహ్నం వేళని అస్తమించిన సూర్యుణ్ణి చూశారు. ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకు ఆదరణ కారకులయ్యేలా చేయడంలో సహాయపడింది. దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికిగా ఉండొచ్చు, కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలుంటాయి. అలానే శ్రమలు భరించరానివిగా ఉండొచ్చు, కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము. శ్రమలలో చిరాకు పడద్దు. దాని ద్వారా నువ్వు పొందగలిగినదంతా పొందడం నేర్చుకో. దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో. ఓ సుప్రభాత వేళ ఒక తీయని పాటను ఆలకించాను. మృదు మధుర ప్రార్థనా గీత రవళిలో పులకించాను. ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి నేల కొరిగిన పక్షిని తిలకించాను. బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను. విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను. జీవన మాధుర్యములు బాధలు వేదనలోనే ఉందని తెలుసుకున్నాను. ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది. తెలుసా, ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి, ఆ చేతులుకున్న మేకుల గురించి, ప్రక్కలోని బల్లెం గురించి, కొరడా దెబ్బల గురించి, అపహాస్యాల గురించి, ముళ్ళ కిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి. యజమాని కంటే అధికుడవేం కాదు. నీ ఆత్మలో ముళ్ళున్నా ఆయన కృప చాలు. నీ జీవితం గాయపడినా ఆయన పిల్లల కోసం పాటుపడు. గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.